రోబో సినిమా ఎంతటి సంచలన విజయం అందుకుందో ఆ సినిమా సీక్వెల్ అనగానే అంతకు మించిన అంచనాలు 2.0 సినిమాకు ఏర్పడ్డాయి. 600 కోట్ల బడ్జెట్తో వచ్చిన 2.0 మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సిన అంశాల గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీన్లో గ్రాఫిక్స్ అద్భుతంగా కుదిరాయి. ఇక 3Dలో ఈ సినిమా స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకు ఇది 3Dలో చూడాలో సినిమా చూశాక అర్థమవుతుంది. 3D ఎఫెక్ట్స్ బాగా అనిపిస్తుంది. ఇక సినిమాలో పక్షిరాజుగా అక్షయ్ కుమార్ నటన ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. సినిమాలో రజనీకి సరి సమానమైన పాత్రతో అక్షయ్ అదరగొట్టాడు. పక్షిరాజుగా కొన్ని పోస్టర్స్ లో అద్భుతంగా ఉన్నారు అక్షయ్ కుమార్. పక్షిరాజు ప్రజల మీద కక్ష కట్టి చేస్తున్న విధ్వంసం టైంలో చిట్టి వచ్చి ప్రజలను కాపాడి పక్షిరాజును ఓడించే సీన్ బాగుంటుంది. ఒక్కసారిగా మనం చూస్తుంది ఇండియన్ సినిమా అన్నది మర్చిపోయేలా చేశాడు శంకర్. ఇంటర్వెల్ కు ముందు చిట్టికి పక్షిరాజుకి మధ్య జరిగే ఫైట్ సీన్ సినిమా హైలైటెడ్ సీన్స్ లో ఒకటి. అక్షయ్ కుమార్ రివీల్ అయ్యే సీన్ సినిమాలో ఇది కీలక సన్నివేశంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. పక్షిరాజు తన గతం చెప్పడం, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షుల వినాశనం ఎలా జరుగుతుంది అని చెప్పడం బాగుంటుంది. సెల్ ఫోన్స్ వల్ల నష్టాలను కూడా వివరించాడు శంకర్. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా బాగుంటాయి. పక్షిరాజు వశీకర్లో దూరడం, కొద్దిసేపు వశీకర్గా కొద్దిసేపు పక్షిరాజుగా రజనీ చేసిన నటన బాగుంటుంది. రజనీ ఫ్యాన్స్ కు ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాను మరో 2-3 సార్లు చూసేందుకు అన్నట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ స్టేడియంలో ఫైట్ కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ రోబో చిట్టిలా ఎంట్రీ ఇచ్చి పక్షిరాజుని అంతం చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇక క్లైమాక్స్ లో బుల్లి రోబో వర్షన్ 3.0 అతను చేసిన కామెడీ అలరించింది. మొత్తానికి 2.0 శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మరో అద్భుతమైన సినిమా. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.